ఈరోజు నేను మీకు ఒక మంచి అద్భుతమైన మల్టీ టాలెంటెడ్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. మీరు ఆ గెస్ట్ని అసలు ఎన్నోసార్లు చూసుంటారు. ఆవిడ ఒక యాంకర్ అని చెప్పాలా, ఒక సింగర్ అని చెప్పాలా, ఒక డాన్సర్ అని చెప్పాలా. అంటే డాన్సర్ అంటే క్లాసికలో వెస్టర్నో కాదు, అన్ని మిళితమైతే ఎలా ఉంటుందో. అంటే ఖచ్చితంగా ఆవిడ మంచి డాన్సర్. సో అంతేకాకుండా మంచి హ్యూమన్ బీయింగ్, అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. కానీ ఆవిడ చూడగానే ఈవిడేంటి అసలు సరిగ్గా మాట్లాడుతుందా, మనతో ఇంత పొగరగా మాట్లాడుతుందా అనే విధంగా అనిపిస్తారు. కానీ చాలా మంచి మనసున్న మహారాణి మా అక్క. ఆవిడని మనం చాలా చాలా సినిమాల్లో ఆవిడ పాటని గొంతుని వినుంటాం, కానీ ఈవిడని మనకు తెలియదు. ఈరోజు ఆవిడ ఎన్ని పాటలు పాడారు, ఆవిడ లైఫ్ విశేషాలు ఏంటి, ఆవిడ ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు అన్నీ మీ ముందుకు తీసుకురాబోతున్నాం 6JVR షోలో. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మంచి గెస్ట్ని పరిచయం చేసే అదృష్టాన్ని నాకు అందించినందుకు 6JVRకి మరొక్కసారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక వెల్కమ్ చెప్పేద్దాం పాటల మహారాణి సింగర్ విజయలక్ష్మి గారికి. అక్క నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై షో. నేను అందరికి ఇలాగే భగవద్గీత ఇచ్చి స్వాగతం చెప్తూ ఉంటాను నా షోకి. నాహం కర్త హరిం కర్త హరి ఏవ కేవలం, అంతే కదా. అందుకనే ఆయనని గుర్తు పెట్టుకుంటే మనం ఎక్కడ ఉన్నా. ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన భగవద్గీత మన జీవితాన్ని ఎలాగో మారుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అందరి జీవితానికి అవసరం. అటువంటిది పాకెట్ లో ఉంటే బ్యాగ్ లో పెట్టుకుంటారని చిన్నది ఇచ్చాను, చాలా పెద్దది నెక్స్ట్ టైం ఇస్తాను. ఐడియా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అవునా, మీకు మంచి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే మీరు మంచివారు, మంచి మనసున్నవారు, అద్భుతమైన సింగర్. ఒకటి కాదు, వాట్ నాట్. మీరు ఇంకా సింగర్ అని చెప్పిన, డాన్సర్ అని చెప్పాను. అసలు డాన్సర్ అని కమిట్ అయిపోయావు నువ్వు. డాన్సర్ అంటే మీరు మామూలు క్లాసికల్ డాన్సర్ కాదు, పాట పాడితే పక్కనోళ్ళు కూడా డాన్స్ చేస్తారు, అటువంటి ఈవిడ చేస్తూ చేయిస్తారు. కాబట్టి డాన్సర్ అని నేను ఒప్పుకుంటా. ఫుల్ క్లాసికల్ డాన్సర్ అవ్వక్కర్లేదు డాన్సర్ అంటే. పక్కోళ్ళతో డాన్స్ చేయించామంటే మనం కూడా బాడీలో స్వింగ్ వచ్చిందంటేనే చాలు ఇంకా ఆటోమేటిక్ గా. మీరు పాడితే ముసలాళ్ళు కూడా 90 ఏళ్ళ ముసలాళ్ళు కూడా లేచి ఆడాల్సిందే, నాగిన్ లాగా అనమాట. సో మీరు నిజంగా నాకు మీరు తెలుసు, మీ మొత్తం తెలుసుకోలేను కానీ కొంతవరకు నాకు పరిచయం 20 సంవత్సరాల పైన ఉంది. 20-25 సంవత్సరాల దగ్గర అయిపోతుంది మన పరిచయం. సో నేను వచ్చిన కొత్తలో మీతో కలిసి చాలా షోస్ చేశాను, నేను సింగర్ గా పాడాను మీతో. సో అప్పటి నుంచి పరిచయం మనది. ఇప్పటికి అప్పటికి మీ సీక్రెట్ ఏంటి? అలాగే ఉన్నారు అంటే అలాగే ఎక్కడున్నానమ్మా? లేదు, చాలా ఇలా పెరుగుతున్నాను. అస్సలు కాదు, మీరు ఎప్పుడు మీరు బ్రాడ్, మీరు మనిషి హైట్, పర్సనాలిటీ, మీరు చాలా అంటే అందగత్తే. కొంచెం మందంగా ఉన్నారని ఫీల్ అవ్వకండి, చాలా బాగున్నారు మీరు. అలా ఉంటేనే కొంతమంది బాగున్నారు. అందకంటే మందం ఎక్కువ అవుతుంది ఇప్పుడు. అంటే ఒకటి, మీరు స్టేజ్ పైన సారీలో అలా నిలబడి పాడుతుంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చూసాము. మీకన్నా మేము చిన్నవాళ్ళం కాబట్టి. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. నాకైతే ఏం తేడా కనిపించలేదు. థ్యాంక్స్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్, యు మేడ్ మై డే. అవునా, అయితే పార్టీ ఇచ్చేయాలి. ఎవరిలో ఇలా అంటే అసలు ఎంత ఆనందం పొంగు. ఇదే అడుగుతా, మీరు పొగడతలకు బాగా పొంగిపోతారంట కదా. ఎవరు పొంగిపోరు చెప్పు, నువ్వు పొంగిపోవా? ప్రతి వాళ్ళు, అది మానవ నైజం, అంతే మానవ నైజం. అంటే మరి భగవద్గీతను చదివేసి అవపోసం పట్టి నువ్వు ఇలా అయిపోయావేమో గానీ జనరల్ గా కామన్ పీపుల్ ఎవరైనా కూడా పొగడ్తలకి పడిపోతారు. కొంచెం సంతోషం, బూస్ట్ అంతే కదా. బూస్ట్ మనం బాగున్నామంటే అబ్బా నిజం. పొగట్ట అంటే అది ఏమంటారు, విమర్శ కుంగుతాను కదా. అది సహజమే, అది కూడా సహజమే. కానీ అది పొంగిపోకూడదు, కుంగిపోకుండా ఉంటేనే మనిషి చాలా స్ట్రాంగ్ అంటారు. మీరు ఇంత స్ట్రాంగ్ ఉమెన్, మీరు ఎలా కుంగిపోతారు? ఇది వీక్ అంతేనా?